ఏం జరిగింది ఢిల్లీలో జరిగిన ఎర్రకోట బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన ఇష్యూలో అసలు ఎక్కడెక్కడి నుంచి మూలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఒకసారి పూర్తి స్థాయిలో వార్త చూద్దాం. ఇక్కడ 26/11 తరహాలో పేలుళ్లకు కుట్ర, 200 ఐఈడి బాంబులతో బ్లాస్టింగ్ ప్లాన్. ఓరే వా, 200 రా నాయనా, ఎంతమంది చచ్చిపోవో. ఎర్రకోట, ఇండియా గేట్, గౌరీశంకర్ టెంపుల్ టార్గెట్. ఎర్రకోటను టార్గెట్ చేసిండ్రు, ఇండియా గేట్ టార్గెట్ చేసిండ్రు, గౌరీశంకర్ టెంపుల్ లో టార్గెట్ చేసిండ్రు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద మాల్స్ లలో చిన్న చిన్న సంటి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లో కిక్కిరిస్తా ఉంటారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పోతా ఉంటారు. మాల్స్ లలో శనివారం ఆదివారం వస్తానంటే ఇప్పుడు మనమే పోతాం, పిల్లలు అరేగా పిల్లలకు మాలోళ్ళకి కావాలి వెళ్తా ఉంటాం. అంటే ఇక దీపావళి రోజు ఢిల్లీలో పేలుళ్లకు స్కెచ్. సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో వెనకడుగు. ఫస్ట్ దీపావళి రోజే స్కెచ్ చేసిందంట. ఈ పేలేది ఢిల్లీలో వేలాల్సింది, అంటే దీపావళి బాంబులు మన ఇంట్లో ఎట్లా వేలుతాయో అట్లా వేలాల్సింది. అట్లా టపేల్ మని వేలి 100,000 మంది చచ్చిపోవడానికి ప్లాన్ చేసింది దుర్మార్గుడు. ఇక 2026 26 జనవరిని ఫిక్స్ చేసుకున్నారు. అంటే జెండా ఎగిరిన రోజే మళ్ళీ ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఈ వచ్చే సంవత్సరం ఇంకా 2 నెలల తర్వాత, ఇప్పుడు 26 జనవరి. ఇక దేశవ్యాప్తంగా మత కలహాలు రెచ్చగొట్టేందుకు కుట్ర. పాక్ నుంచి జైషే మహమ్మద్ హ్యాండ్లర్ల సపోర్టు. ఇదే గ్రూపు జైషే మహమ్మద్. టర్కీ వెళ్ళి హ్యాండ్లర్లతో 2 డాక్టర్ల భేటీ. 2 డాక్టర్లు ఎడికి పోయిన్లా, టర్కీకి పోయిన్లు. జైషే